లంజెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఫీట్ ఎప్పుడు కూడా, కాళ్ళు ఎప్పుడు కూడా మీ హిప్ పెడుతుంది కదా, మీ నడుము ఎంతైతే దూరం ఉందో అంత దూరంలో పెట్టుకోండి. ఓకే, షోల్డర్ విడ్త్ కాదు, నడుము దూరంలో. ఓకే, అండ్ లంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఫార్వర్డ్ లెగ్ వేసిన తర్వాత చెస్ట్ ఇట్లా ముందరికి బెండ్ అవ్వద్దు కంప్లీట్గా. ఓకే, కోర్ టైట్ ఉండాలి అండ్ చెస్ట్ ప్రౌడ్ ఉండాలి. ప్రౌడ్ అంటే ఛాతీ దేక్ మేరా అన్నట్లనే ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, అండ్ లంజ్ చేస్తున్నప్పుడు ఈ టో ఏ డైరెక్షన్ అయితే ట్రావెల్ చేస్తుందో మన నీ కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే టో ఈ డైరెక్షన్ లేచి లేకపోతే నీ ఇటు పోతుంది, లేకపోతే టో ఇటు డైరెక్షన్ లేచి నీ ఇటు పోతుంది. మ్యాక్సిమం ఇది అవుతుంది చూడండి, టో ఇటు కొంచెం పోతుంది అండ్ నీ ఇటు ట్రావెల్ చేస్తుంది ఇట్లా. దానివల్ల స్టెబిలిటీ, హాఫ్ స్టెబిలిటీ అవుతుంది అండ్ లిగమెంట్స్ కంప్లీట్గా, టెండన్స్ అన్నీ, మజిల్ మెయిన్ బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు నుజ్జు అవుతుంది. ఓకే, భయపెట్టాలని కాదు, కానీ దీస్ థింగ్స్ హ్యాపెన్ మీరు డంబెల్స్తో చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ. సో మనం అడుగు ముందరికి వేసినామనంటే మన టో ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లో మన నీ కూడా పోవాలి. దీని తర్వాత ఇప్పుడు లంజ్ చేసినాం కదా, లంజ్ చేసిన తర్వాత పైకి లేస్తున్నప్పుడు ఈ వెనక కాలు ఉంది కదా అట్లనే ఉండాలి, అట్లనే లేవాలి, అది ఇట్లా రిలాక్స్ అవ్వద్దు. ఓకే, ఇంకొక మిస్టేక్ చేసేది ఇది చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట అందరు చేసేది, ఈ కాల్ని రిలాక్స్ చేసేస్తారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఇట్లున్న వాళ్ళం ఇట్లా ముందరికి కాలు పెట్టి లంజ్ చేసినాం అనుకో, లంజ్ చేసిన తర్వాత మనం ఈ కాలు హీల్ యూజ్ చేసి పైకి లేవాలి. ఈ కాలు హీల్ యూజ్ చేసినంత మాత్రాన టో పైకి లేవద్దు. ఓకేనా, హీల్ యూజ్ చేసినా కానీ టో పైకి లేవద్దు. ఓవరాల్గా ఫుట్ యాజ్ ఏ హోల్ యూజ్ చేసి ఫోర్స్ జనరేట్ చేయాలి. అండ్ కిందికి పోయినప్పుడు సగం పోద్ది, ఇట్లా పోవద్దు, అప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేసి లాభం లేదు. సో వెళ్తే కంప్లీట్గా వెళ్ళగలిగినంత వరకు. అండ్ ఈ ఫుట్ హీల్ యూజ్ చేసి యూ షుడ్ కమ్ టు రెస్ట్ అండ్ అగైన్ ఫుట్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ హౌ యూ విల్ పర్ఫామ్ యువర్ లంజెస్. ఓకే, లంజెస్ కొంచెం మెంటల్లీ ఛాలెంజింగ్ ఉంటాయి, చాలా తొందర బర్న్ వస్తుంది. ఓకేనా, కానీ అట్లా వస్తుంది కదా అని చెప్పి ఆగమాగం చేస్తే ఇంజురీ ఛాన్సెస్ కూడా అట్లనే పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఇంజురీ అయినా కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా అగ్రేవేట్ అవుతాయి. సో జస్ట్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ లంచ్. బ్రీత్ ఇన్, కోర్ టైట్, చెస్ట్ ప్రౌడ్, డంబెల్స్ చేతిలో పట్టుకొని టో ఏ డైరెక్షన్లో అయితే పోతుందో నీ అదే డైరెక్షన్లో పోతుంది. అయినంత వరకు కిందికి వెళ్తాం, కానీ గ్రౌండ్ టచ్ చేయొద్దు, జస్ట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ యూ లిఫ్ట్ అప్ using this leg and you will go forward. Okay.